హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. నేను మీ రాజీని. ఈరోజు రెసిపీ ఆలూ పాలక్. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. అలాగే ఆలూ స్మాష్ అవ్వకుండా చక్కగా పొడి పొడిగా ఉండాలంటే ఈ ఆలూ పాలక్ ఫ్రై ఎలా చేయాలో చివరి వరకు వీక్షించగలరు. బిగ్ స్పూన్తో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. 10 వెల్లుల్లి రేకలను కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయము. ఈ వెల్లుల్లి ఇలా కట్ చేయడం వల్లే ఈ టేస్ట్ అంతా. అదేవిధంగా ఒక కప్పు అంటే ఒక 2 ఆనియన్స్ని వేసుకుని, ఇది మరీ ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కట్ చేసి ఉంచుకున్న ఆలూ పీసెస్ వేసుకుంటున్నాను. మరీ చిన్నగా ఆలూ పీసెస్ వేసుకోకూడదు. మంట ఎప్పుడూ కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండాలి. కొద్దిగా పసుపు వేసుకోండి. కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి కాస్త మగ్గనివ్వండి. 2 to 3 మినిట్స్ మగ్గాక ఒకసారి కలుపుకొని టేస్ట్కి తగిన సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న 4 కట్టలు పాలకూరను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా పాలకూర వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి 1 మినిట్ మగ్గనివ్వండి. మరీ ఎక్కువసేపు మూత పెట్టి ఉంచితే ఆలు స్మాష్ అయిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఒక 1 మినిట్ తర్వాత లైట్గా కలుపుకుంటూ ఇందులోకి సరిపడేంత కారం యాడ్ చేసుకోండి. అదేవిధంగా నేను కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్, మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మరొకసారి కలుపుకొని టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఇందులో కొద్దిగా కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలూ పాలక్ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారా, అసలు ఆలు స్మాష్ అయిపోలేదు. ఇలా దగ్గరుండి చేసుకోవడం వల్ల ఆలూ పాలక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా ఈ 2 కలిపి వండడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి తప్పకుండా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.